బులెటిన్లో డీటెయిల్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. సాలూరు నియోజకవర్గంలోని కోడి కరకవలస్ గ్రామంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. లబ్ధిదారులు నేరుగా కలిసి పథకాల గురించి చెప్పారు. మంత్రి సంధ్యారాణి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను వివరించారు. తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్లు 4,000 రూపాయలకు పెంపు వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆమె ప్రస్తావించారు. మొదటగా గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. భారీ ఎత్తున జనం తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను కూడా అందజేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వాటర్ కూడా ఇస్తాము, మీకు ఇక్కడ ఏమేమి కావాలో కొంతమందికి ఇల్లు కూడా ఇస్తానని చెప్పాను. అవన్నీ కూడా మీకు అన్ని సదుపాయాలు చేస్తానని సభాముఖంగా మీ అందరికీ మాట్లాడతాను. ఎందుకంటే మీ గ్రామంలో ఇప్పటిదాకా రోడ్లు వేయించడానికి కానీ, రోడ్లు పెట్టించడం కానీ, అంటే మన మొత్తం కరాస్వల్ పంచాయతీలో పంచాయతీ మొత్తంకి చెప్తున్నాం. టీటీడీకి అప్లై చేసి ఒక గుడి కట్టుకుందాము అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికి కావాలి ఆల్రెడీ కాగితాలు అన్ని రెడీ చేసాం. మీరందరూ సంతకాలు పెట్టిస్తే గుడి ఆల్రెడీ రెడీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇవి తీర్మానాలు కూడా చేసి అయిపోయింది. కాగితాలు తీర్మానాలు కూడా చేసి ఓకేనా. మీరు అందరూ సంతకాలు పెట్టి మన రమక్ గారి అందరూ మనం ఇస్తే కాగితాలు నేను తీసుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మనం తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశానికి ఓట్లు వేస్తూ